రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలలు నిర్మించడానికి కేంద్రం వాటాగా 975 కోట్లు ఇచ్చిందని, దాదాపు 5,000 కోట్లను ప్రభుత్వం అప్పు చేసిందని, అయితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా వైద్య కళాశాలల పరిస్థితి ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. అసలు ఆ నిధులు ఎటు మళ్లించారో జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక జేఎన్ రోడ్డు సితారా ఫంక్షన్ హాల్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ చెప్పినట్టు రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ చూసి ఆహా అనలేం కానీ 2 ప్రవేశ ద్వారాలతో నిర్మించుకున్న వైసీపీ కార్యాలయాన్ని మాత్రం ఓహో అనగలమని ఎమ్మెల్యే వాసు ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో 1,400 కోట్ల రూపాయలతో వైద్య కళాశాలల పనులు చేపట్టగా అందులో కొన్ని పునాది దశలో, మరికొన్ని పిల్లర్స్ దశలో ఉండగా మరికొన్ని భూసేకరణ దశలోనే ఉన్నాయని ఎమ్మెల్యే వాసు అన్నారు. చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్లకు 670 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని వాపోయారు. మరి కేంద్రం ఇచ్చిన డబ్బులు, అప్పు తెచ్చిన సొమ్ములు ఏమయ్యాయని నిలదీశారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసింది చాలక దాన్ని సరిదిద్దడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే విమర్శలు చేయడం, దుష్ప్రచారం చేయడం దారుణమని ఆయన తెలిపారు. ప్రైవేటీకరణకు పీపీపీకి మధ్య వ్యత్యాసం తెలియని జగన్ 5 ఏళ్లు సీఎంగా ఎలా పనిచేశారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక తదితర అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో పీపీపీ విధానంలోనే వైద్య కళాశాలలు కొనసాగుతున్నాయని తెలిపారు. మీరు అప్పు చేసిన డబ్బు నిజంగా ఖర్చు పెట్టుంటే ఇవి ఏమీ చెప్పకూడదు, దారి మళ్లించారు. ఫౌండేషన్ స్టేజ్లో కొన్ని పిల్లర్లు అయినాయి, కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వదిలేశారు. దారి మళ్లించేసి 5,500 కోట్లు కలిసింది వాళ్ళు. ఇప్పుడేమో ఎదుటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిది ఇంత దారుణం నెట్టేసి ఏ కాలేజ్ కూడా మీరేమి చెయ్యట్లా. ఇంత బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నాను అని అంటే ఏంటిది? ఈ బెదిరించడం ఏంటి? ఫ్యాక్షనిజం, ప్రజాస్వామ్యంలో సైకోయిజం, ప్రజాస్వామ్యంలో ఏంటి దారుణం? బెదిరిస్తావా? ఇంత దారుణమా? అంటే బెదిరించడం అలవాటు అయిపోయింది. ప్రజలు కూడా తిరస్కరించడం ఒకసారి అలవాటు చేసుకున్నారు, అలవాటు చేసేసుకుంటారు. ఇదే విధానం ఉంటే తిరస్కరించడం అన్నది ప్రజలు కూడా అలవాటు చేసుకుంటారు. ఇటు కాంట్రాక్టర్లు బెదిరించి ఏంటి? ఇది ఏదో తెలుగు జాతి మీద, తెలుగు ప్రజలపైన ఏదో కక్ష కింద మొదలెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే పని మీద ఈ రాష్ట్రాన్ని ఆయన తిరస్కరించారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి జరగనివ్వకూడదు. అభివృద్ధి జరగనివ్వకుండా ఆపాలి అని అంటే వస్తున్న పెడుతున్న పెట్టుబడిదారుల్ని బెదిరించాలి, లేకపోతే ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, పెట్టుబడులు ఆగాలి. ఇదే ఆయన ఆలోచన. లేకపోతే ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మాట్లాడే విధానం ఇదేనండి ప్రజాస్వామ్యంలో. అసలు ప్రజాస్వామ్యంలో ఈ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతే లేదు వైసీపీ వాళ్ళకి. ఇంత దారుణమా? అంటే నిన్న మొన్న కూడా ఇవంతా వచ్చిన తర్వాత ప్రజలు కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అంటే ప్రజలు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి బయట ఉండడం అన్నది మంచిది కాదు. ఇటు ప్రజలకి మంచిది కాదు, ఆయనకు కూడా మంచిది కాదు. ఆయన జైల్లో ఉంటే ఉత్తమం, రాష్ట్రం బాగుంటుంది, ఆయన బాగుంటాడు. ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించి చెప్తా ఉన్నాం. వ్యక్తిగతంగా మాకే ఉంటుంది ఆయన మీద. ఈ తెలుగు జాతి బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఆయన జైలుకి వెళ్ళిపోవడం మంచిది. కొద్దిగా ఇవన్నీ ఆగుతాయి, ప్రెస్ మీట్లు ఆగుతాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఒక అభద్రతా భావం అనేది వాళ్ళకు ఉండదు.